వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తరహాలోనే శ్రీశైలం దేవస్థానానికి నకిలీ నెయ్యి సరఫరా చేశారని ధర్మకర్తల మండలి సభ్యులు అనిల్ కుమార్, దేవకి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్కువ ధరకు రసాయనాలతో కూడిన నెయ్యి సరఫరా చేశారని మండిపడ్డారు. రాజేష్ కార్పొరేషన్కు అసలు డైరీనే లేదని, టెండర్లలో పాల్గొనేందుకు అధికారులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇక్కడ శ్రీశైలంలో కూడా రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ తిరుపతి వారితో టైఅప్ చేసుకుని ఇక్కడ వాళ్ళు కూడా నెయ్యి సప్లై చేస్తున్నారు. వాళ్ళకి సపరేట్ డైరీ లేదు. వాళ్ళు కూడా బోలేబాబా అనే డైరీ నుంచి నెయ్యి తీసుకుంటున్నారు. మార్కెట్లో 1000 రూపాయల దాకా ఉన్న కేజీని వీళ్ళు 449 రూపాయలు ఇస్తే అది తీసుకుని సప్లై చేశారు. దానివల్ల లడ్డు నాణ్యత తగ్గిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే జరుగుతుంది, హిందువుల యొక్క ప్రతి ఒక్క గుళ్లలో మనం ప్రసాదాలు అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఆ ప్రాముఖ్యతకి తగ్గించాలని చెప్పని వాళ్ళు తక్కువ రేటు కోట్ చేసి కెమికల్స్ తో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసి లడ్లు యొక్క నాణ్యత తగ్గించేశారు. ఇప్పుడు దాన్ని దాదాపు 3,24,000 చిల్లర కేజీలు శ్రీశైలం దేవస్థానం సప్లై చేసిన ఆ రోజుల్లో దానికి గాను ఒక 16 కోట్ల దాకా చెల్లింపులు కూడా అయిపోయినాయి. దానికి సంబంధించిన అధికారులు కూడా అడిగాం, దాని డీటెయిల్స్ మొత్తం కావాలని. ఏదైతే తిరుపతి తరహా తిరుమల తరహాలో ఇష్యూ జరిగిందో ఇక్కడ కూడా అదే మాకున్న అనుమానం. దాని మీద కూడా నిగ్గు తేల్చాలని చెప్పని మేము గట్టిగా కూర్చున్నాము. ఈ మధ్య కాలంలో తిరుమల లడ్డు గురించి సిట్ ఎంక్వైరీలో క్లియర్ గా అది నెయ్యి కాదు, కెమికల్స్. అసలు నెయ్యి అనేదే లేనప్పుడు అది కల్తీ కిందనే వస్తుంది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ప్రసాదం ముట్టుకుంటే ఏమైద్దు అనే విధంగా పరిస్థితులు నెలకొల్పాయి. శ్రీశైల దేవస్థానంలో ఒక రాజేష్ కార్పొరేషన్ అనే వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. జనరల్ గా వాళ్ళకు డైరీ కూడా లేదు. నంద్యాలలో విజయ డైరీ అనేది స్టాండర్డ్ డైరీ, దాని నుండే జరుగుతూ ఉంది ట్రాన్సాక్షన్ నెయ్యి. ఈ 2022-23లో రాజేష్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా బోలే బాబా అనే వాళ్ళు సరఫరా చేశారు. అలాగే ఇది ఇంకా పెద్దది కాకముందే ప్రభుత్వము ఆ టైంలో సప్లై చేసిన వీళ్ల మీద సిట్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.